నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇక వార్తావరాలకు వెళ్తే వెలగపూడి అసెంబ్లీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జాతీయ జెండాను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి స్వీకరించారు దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీజీకి అమరవీరులకు జోహార్లు అర్పించారు ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద గణతంత్ర రాజ్యాంగం ఏర్పడిన సందర్భంగా రూపకర్తలను స్మరించుకుంటూ నివాళులర్పించడం అందరికీ కర్తవ్యమన్నారు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంలో భాగంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాలలో 543 సేవలు ఒకే చోట అందిస్తున్నట్లు చెప్పారు జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ జాయింట్ కలెక్టర్ రాజకుమారి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకొని నివాళులర్పించడం మనందరి కర్తవ్యం భారత జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నంగా ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా జిల్లాలో 262 గ్రామ సచివాలయాలు 306 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 543 సేవలు ఒకే చోట లభించే విధంగా చర్యలు తీసుకొనబడాయి గ్రామ మరియు వార్డు సచివాలయాలు జిల్లాలోని 568 సచివాలయాల పరిధిలో 5683 మంది సిబ్బంది మరియు 11087 మంది వాలంటీర్ల ద్వారా ఇప్పటి వరకు సుమారు 21,23,923 సర్వీసులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరవేయడం జరిగింది జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించబడటకు తగు సూచనలు సలహాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రతినిధులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు నేటి గణతంత్ర దినోత్సవ కార్యక్రమ వేడుకలకు హాజరైన ప్రజాప్రతినిధులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారికి న్యాయాధిపతులకి పోలీస్ సూపరింటెండెంట్ వారికి మరియు వారి యంత్రాంగానికి నా ప్రత్యేక అభినందనలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ యంత్రాంగం నిర్వహించిన పెరేడ్ ప్రజలను ఆకట్టుకుంది పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా పోలీస్ సిబ్బంది పెరేడ్ ను ప్రదర్శించారు ఆర్ఏ బ్రహ్మానందరావు పర్యవేక్షణలో జిల్లా పోలీస్ సిబ్బంది నిర్వహించిన పెరేడ్ ను జిల్లా అధికారులు ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించారు పెరేడ్ లో ఎన్సీసీ విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు పెరేడ్ లో పాల్గొన్న వారిని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అభినందించారు రింగ్ రోడ్లోని మంత్రి విడుదల రజని కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మువ్వెన్నెల జెండాను మంత్రి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు హిమనీ సెంటర్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే ముస్తఫా మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులు దేశ సంపదను దోచుకున్నారన్నారు స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా స్వాతంత్రాన్ని పొందిన అనంతరం బ్రిటిష్ చట్టాలను తొలగించి ప్రజలకు అనుకూలమైన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నామన్నారు దేశ ప్రజల అభిప్రాయం ప్రకారం రూపొందించిన రాజ్యాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి 100% అమలు చేస్తున్నారన్నారు ఆ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క అధ్యక్షతన అంబేద్కర్ గారి యొక్క కమిటీ చైర్మన్గా వీరిద్దరిని ఆ రోజు ఈ యొక్క రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి కూడా ఆ రోజు రూపకల్పన చేయమని చెప్పేసి ఆగస్టు 15 తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత చెబితే వారిరువురు కలిసి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఈ ప్రాంతంలో ఈ దేశంలో ఎలా మన రాజ్యాంగాన్ని మనం రూపొందిస్తే ఆ రాజ్యాంగం బాగుంటుంది అనేటువంటి విధంగా కలిసికట్టుగా అంబేద్కర్ గారు ఆ రోజు మరి 1948వ సంవత్సరం 49వ సంవత్సరం జనవరి 26వ తేదీన
రాజ్యాంగాన్ని రాజ్యసభలో ప్రవేశపెడితే ఆ రాజ్యాంగం ఆమోదం పొందితే ఆ రాజ్యాంగం ఆమోద దినోత్సవమే ఈ రిపబ్లిక్ డే అని కూడా చెబుతూ నేటి వరకు ఆ రాజ్యాంగాన్ని 100% ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి కూడా మేము చెబుతా ఉన్నాం. ఈ భారతదేశంలో మరి అన్ని కులాలు అన్ని మతాలు స్వేచ్ఛగా బతకాలని వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఆశయం కూడా ఒకటే, అందరూ బాగుండాలి, అందరితో మేము ఉండాలి అని చెప్పేసి ఒక మంచి పరిపాలన అందిస్తున్నారు. మరి అదే పరిపాలన కంటిన్యూగా అందరూ కూడా మరి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ప్రతిపాడు ఇన్ఛార్జ్ రామాంజనేయులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. అంబేద్కర్ స్ఫూర్తితో మతాల పట్ల వివక్షత లేకుండా ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. పీసీసీ అధ్యక్షులు షర్మిల యాత్రకు స్వాగతం పలుకుతూ నగరంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. అధికార పార్టీకి అధికారులు తొత్తులుగా మారి కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ తొలగించిన ఫ్లెక్సీలను తిరిగి ఏర్పాటు చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. షర్మిల వస్తుంది, ఈ ఆంధ్ర ప్రజలకి ఒక మార్గం చూపించింది. వైఎస్ రాజన్న బిడ్డ ఒక మార్గం, ఒక సమాధానం కాబోతుందని చెప్పి ఇవాళ గుంటూరులో ఆవిడికి స్వాగతం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దుర్మార్గం ఏంటంటే ఈ కమిషనరు దుర్మార్గమైనటువంటి తెలుగుదేశం బ్యానర్లు, జగన్ ప్రభుత్వం యొక్క బ్యానర్లు తీరు, కేవలం కాంగ్రెస్ బ్యానర్లే. తెల్లవారుజామున 5 కానించి 50 మంది వర్కర్లను పెట్టి తీశారు. వాళ్ళు అన్నారు మేమేం చేస్తామండి, మున్సిపల్ కమిషనర్ గారు చేయమన్నారు అంటున్నా. మేము అడుగుతున్నాం మున్సిపల్ కమిషనర్ గారిని, అమ్మా నువ్వు తీస్తే జగన్ ప్రభుత్వం కూడా తీయండి, పర్మనెంట్గా సంవత్సరాలు బట్టి కూడా ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉండి తీయండి. కాంగ్రెస్ వాళ్ళు ఏం పాపం చేశారమ్మా? ఒక్కరోజు షర్మిలమ్మ రావటాన్ని ఓర్చుకోలేరు ఈ ప్రభుత్వం, ఒక్కరోజు ఓర్చుకోలేరు ఈ ప్రభుత్వం. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఎంతో మంది ప్రాణత్యాగాలతో వచ్చిన స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామని, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుకు విరుద్ధంగా టీడీపీ ఏకపక్షంగా సీట్లు ప్రకటించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ 2 సీట్లు ప్రకటించినందున రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు. టీడీపీ, జనసేన కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయన్నారు. జగన్ కు ఊరంతా శత్రువులే అన్న పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు కష్టం వస్తే తన వద్దకు రావచ్చన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పలు అంశాలపై తాను మౌనంగా ఉంటున్నట్లు చెప్పారు. ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదని అంటానికి కారణం అసలు ఎందుకు ఈ మాట చెప్పారు? వైసీపీ నిన్న మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనటం వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది, మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు, మేము నలిగిపోతున్నాం అంటే 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కు ఉండేది. 30-40 మంది పక్కన పెట్టండి, కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు. కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది. అప్పుడు నీ కోసం నిలబడ్డాం, అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి, ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళే ఓటేరు, అలాంటి వ్యక్తులు బోల్డంతమంది ఉన్నారు. ఇక్కడ కన్విన్స్ చేయలేం, 1 లక్షల మందిని కల్పించి కన్విన్స్ చేయలేం మీరు నాకు ఓటేయండి అని. వెలగపూడి అసెంబ్లీ 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారు. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని మోషేన్ రాజు అన్నారు.
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కమిషనర్ కీర్తి చేకూరి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగం గురించి అందరూ తెలుసుకుని తమ హక్కులను పూర్తి స్థాయిలో పొందాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. నగరపాలక సంస్థ తరపున 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన భారత రాజ్యాంగం గురించి అందరూ కూడా తెలుసుకోవాలని, వీలుంటే చదివి మనకు వచ్చిన హక్కులు, మన బాధ్యతలన్నీ తెలుసుకోవాలని గుంటూరు ప్రజలందరికీ ఆశిస్తూ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. బృందావనం గార్డెన్స్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆవిష్కరించారు. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుతో పాటు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని డొక్కా తెలిపారు. దళితుల సాధికారత ఇవన్నీ సాధించాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని లక్ష్యాలు సాధించే విధంగా మనం ఈరోజు కార్యదీక్ష పూనాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఆ లక్ష్యాల సాధనలో భాగంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఇస్తున్న ప్రాధాన్యత ప్రపంచంలోనికి ఒక ఆదర్శంగా ఉంది. భారతదేశం మిగతా రాష్ట్రాలు కూడా విద్య ప్రాధాన్యత ఇస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మౌలిక సమస్యల పరిష్కారానికి విద్యే ప్రాతిపదికగా ఆయన కేంద్రీకరిస్తున్నటువంటి నిధులు కేటాయిస్తున్న నిధులు చాలా సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు, దళితులు, గిరిజనుల్లో అక్షరాభ్యాసం పెరుగుతుంది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శకటాలను ప్రదర్శించారు. ముఖ్య శాఖలైన వ్యవసాయ శాఖ, గృహ నిర్మాణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలో ఏర్పాటు చేసిన శకటాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శకటాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వీక్షించి అభినందనలు తెలిపారు. సత్వర వ్యాధి నిర్ధారణ ద్వారా కూడా రైతులకి ఆర్థిక లాభం జరుగుతుంది. సుగతికి, ఉన్నతికి, ప్రగతికి వస్తుందండి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంలో ఇచ్చిన వచ్చేసరికి ఇక్కడ ప్రపంచ బ్యాంక్ సౌజన్యంతో 14 లక్షల ఖర్చుతో పశుసంపదగా నడపకూడదు, మద్యం సేవించకూడదు, సీట్ బెల్ట్ ధరించాలి, సరుకులు రవాణా సమయంలో ప్రయాణికుల్ని కాపాడాలి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మనకి మంచి సూచనలు ఇస్తూ మెల్లగా సాగింది. నెక్స్ట్ మనకి ఈ రవాణా అనేది అన్నిటికీ కూడా ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధికి రవాణా అనేది చాలా ముఖ్యం. దీనికోసం ముఖ్యమంత్రి గారు మంచి నిధుల్ని కేటాయింపుగా, ధీటుగా, సాటి లేని మేటిగా నేడు విద్యా వ్యవస్థ వెలుగొందుతోంది. అంతర్జాతీయంగా ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో నిలబడటానికి మనము 404.12 కోట్ల నిధుల్ని విద్యాశాఖకి కేటాయించడం జరిగింది. విద్యతోటి మానవ సమాజానికి వికాసం, జ్ఞానవంతమైన సమాజానికి, ఉత్తమ పౌరులని తయారు చేయడంపై ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాల 179 స్మార్ట్ టీవీలు సరఫరా చేయబడి ఎన్టీఆర్ స్టేడియంలో 75వ రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. కమిషనర్ కీర్తి జాతీయ జెండాను ఎగురవేశారు. మేయర్ కావటి మనోహర్ నాయుడుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వారి ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని కమిషనర్ కీర్తి, మేయర్ కావటి సూచించారు. ప్రపంచ దేశాలకు ధీటుగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లిఖించారన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం జగన్ పాలన అందిస్తున్నారని కావటి తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి ఏ దేశంలో ఏ విధంగా చట్టాలు అమలుపరుస్తూ ఉన్నారు, ఆ చట్టాల వల్ల ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతూ ఉంది, ఆ చట్టాల వల్ల ప్రజలకు ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి, ఆ చట్టాల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి స్వేచ్ఛా వాయువులతో వారు జీవిస్తూ ఉన్నారని చెప్పేసి వారు ఇరువురు కలిసి ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి మన భారతదేశంలో ఉన్నటువంటి
అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు, అందరి ప్రజల యొక్క మనస్తత్వాలకు తగ్గట్టుగా ఆ రోజు రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మరియు అమరవీరులైన ఎందరో మహనీయులకు ఈ సందర్భంగా నా జోహార్లు. దేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులతో జీవించాలని రాజ్యాంగంలో రిజర్వేషన్ పెట్టారు. ప్రపంచంలో భారత రాజ్యాంగం అత్యున్నత రాజ్యాంగంగా ఉండడంలో అంబేద్కర్ గారి పాత్ర ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకి ఎంతో ఆదర్శవంతంగా స్థాపించబడిన సంస్థ. నగరపాలక సంస్థ పరిధిలో 1575 సచివాలయ సిబ్బంది మరియు 3853 మంది వాలంటీర్ల సహాయంతో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అన్ని సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల గడప వద్దకే అందబడుతున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ప్రతిభ కనపరిచిన సిబ్బందికి ప్రతిభా పురస్కారాలను అందించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి జిల్లా యంత్రాంగం ప్రతిభా పురస్కారాలు అందించారు. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రతిభ కనపరిచిన సిబ్బందికి పురస్కారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వివిధ పాఠశాలల విద్యార్థులు దేశభక్తి గీతాలతో ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. నల్లపాడు బాస్రా కాన్సెప్ట్ స్కూల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్మన్ సాదినేని మురళి జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవం ఎందరో త్యాగమూర్తుల కృషి ఫలితమని విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా సాదినేని మురళీమోహన్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి గల వ్యత్యాసాన్ని వివరించారు. విద్యార్థులు అందరూ అలాంటి మహనీయుల గురించి తెలుసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆటల పోటీల్లో అత్యుత్తమ ప్రతిమ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు బహుకరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ గణతంత్ర దినోత్సవంకి, ఇండిపెండెన్స్ డేకి, స్వాతంత్ర దినోత్సవానికి తేడా ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం రోజున ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది, జెండా ఎగురవేయడం జరుగుతుంది. మరి గణతంత్ర దినోత్సవం ఈ జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఫ్లాగ్ అన్ఫార్లింగ్ జరుగుతుంది, అంటే జెండా ఆవిష్కరించడం జరుగుతుంది. భారతదేశంలోని ప్రతి పౌరుడు కూడా ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మన భారతదేశంలోని ప్రతి పౌరుడు గర్వించదగినటువంటి రోజు కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి పౌరుడు జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ కూడా దేశం గర్వించేటువంటి స్థాయికి ఎదగాలని, మరి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా పాటించి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుతో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా మరి మరొకసారి గణతంత్ర దినోత్సవ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నెహ్రూ నగర్ సెంటర్లోని గాంధీ విగ్రహానికి ఏపీ రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు ఆళ్ల రాజేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదాశివరావు, దళవాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే ఈరోజు మనందరం కూడా జరుపుకోవడానికి కారణం ఎవరంటే మహాత్మా గాంధీ గారు. ఎవరైనా ఆయన అడుగుదాలో నడుచుకుంటూ శాంతిని పాటించుకుంటూ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75లో అడుగు పెట్టబోతున్నాం. భారతదేశం అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ప్రపంచంలోనే ఒక శక్తివంతమైనటువంటి ప్రజాస్వామ్య దేశం అయిందంటే కారణం మన స్వతంత్రం ఇచ్చిన మహాత్మా గాంధీ గారు, ఆ తర్వాత పరిపాలకులు. కాబట్టి మనం సస్యశ్యామలంగా ఉన్నాం. మన భారతదేశం అన్ని దేశాల కన్నా మిన్నగా కలవాలని, ఆ మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలు అన్నారో వారి యొక్క కలలు నెరవేరాలని తెలియజేసుకుంటూ మరొకసారి మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. నమస్కారం.